మేషరాశి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు సంఘంలో పెద్దలతో మరింత విస్తృతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి అందిన ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వారం ప్రారంభమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభఫలితాలు పొందుతారు. వృషభ రాశి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వారాంతమున ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. శివాలయం దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. ఆర్థిక అధిగమించి పాత ఇబ్బందులను రుణాలు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు లాభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం వలన శుభఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి ఇంట బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమున మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభఫలితాలు పొందుతారు. సింహరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారాంతమున సోదరులతో అనుకోని విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కన్య రాశి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి పుంజుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరన ధనవ్యయ సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో కుటుంబ సభ్యులతో మీ మాటతో విభేదిస్తారు. నవగ్రహ ప్రదక్షిణం చేసుకోవడం పొందుతారు. తులారాశి అవసరానికి చేతిలో ధనం నిల్వలేక ఇబ్బంది వ్యవహారాలలో పడతారు. చేపట్టిన లోటుపాట్లు సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడే పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదన బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలకు దిగడం మంచిది కాదు. వారాంతమున ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. దుర్గా దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వృషిక రాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన వ్యాపారస్తుల ఆశించిన లాభాలు అందుతాయి. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. వారాంతమున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గ్రామ దేవత దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాల కలిగిస్తాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులలో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మెరుగైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు. ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు సభ్యులతో ఉంటాయి. వారం స్వల్ప కుటుంబ మాట పట్టింపులుంటాయి. నవగ్రహ ప్రదక్షిణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి ఆర్థిక వ్యవహారాలు సాగుతాయి. క్రయ విక్రయాలలో భూసంతృప్తికరంగా సంబంధిత అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.